హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. బ్లౌజ్ క్లాత్ ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఆల్త్ బ్లౌజు ఇలా దానిపైన పెట్టుకొని మెజర్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ నేను నెక్ దగ్గర మెజర్మెంట్, నెక్ ఎక్కడి వరకు అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి ఒక మార్కింగ్. నెక్స్ట్ నెక్ కింద వైపుకి నెక్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ పైన నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా ఈ రెండు మార్కింగ్స్తో కలుపుతూ ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత కింద వైపు కండి నడుము దగ్గరికి బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ పర్ఫెక్ట్గా ఒక మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత కింద వైపుకు ఇంకా 2 ఇంచెస్ వదిలి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది ఎందుకంటే మనకి నడుము దగ్గర మడిచి లోపలికి కుడతాము కాబట్టి అక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా వదులుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆర్మ్ సైడ్ అండి, షోల్డర్ దగ్గర ఆర్మ్ సైడు ఒక 1 ఇంచ్ పర్ఫెక్ట్గా కుట్టే ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్. నెక్స్ట్ 1 ఇంచ్ వదిలి ఒక మార్కింగ్ ఆర్మ్ సైడ్ ఇంకా షోల్డర్ సైడు అలాగే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ ఎక్స్ట్రా 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఉంది బ్యాక్ షేప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను కటింగ్ చేస్తూ ఉన్నాను. ఎలా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా ఇక్కడ నేను రౌండ్ షేప్ గీసాను. ఈ రౌండ్ షేప్ వచ్చి మనకు నెక్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసి రౌండ్ షేప్ అనేది నేను డ్రా చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ సైడ్ కూడా అలాగే 1.5 మనకి వదిలి ఇక్కడ రౌండ్ షేప్ కర్వ్ అనేది డ్రా చేసుకున్నాను. తర్వాత కింద సైడ్ కండి, కింద సైడ్కి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయాలి. ఆర్మ్ సైడ్ చూడండి, ఈ ఆర్మ్ సైడు నేను ఈ కర్వ్ మోడల్ని రౌండ్ షేప్లో గీసుకున్నాను. ఇలా రౌండ్ షేప్లో వచ్చినట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు చూసుకొని నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా మనకి ముడతలు ఏమీ లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ షేప్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ షేప్కి ఈ మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్లో నుంచి ఇలాగా ఆల్త్ బ్లౌజ్ పెట్టి నేను బ్యాక్ సైడ్ ఎలా అయితే నెక్ ఇంకా ఆర్మ్స్ మార్క్ చేసుకున్నానో అదేవిధంగా ఆల్త్ బ్లౌజ్ ప్రకారం ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నెక్ ఇంకా ఆర్మ్ సైడ్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అండి, షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకుంటా ఉన్నాను. షేప్ బెల్ట్కి మనం ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకు వదిలి ఇంకా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు 1 ఇంచ్ లోపలికి మడిచి కుడతాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది 1 ఇంచ్ ఇంకా కిందకి వదిలి మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము వైపు కండి, నడుము వైపుకు అలాగే ఎక్కడి వరకు అయితే షేప్ బెల్ట్ వస్తుందో అక్కడికి 1 ఇంచ్ ఇంకా కిందకే చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇంకా 1కి 2 సార్లు మనము మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసేసిన తర్వాత మెజర్మెంట్ తప్పయిందంటే మళ్ళీ మనం ఏం చేయలేము. కాబట్టి కట్ చేయకముందే 1కి 2 సార్లు మెజర్మెంట్ చూసుకొని మనం పెట్టుకున్న మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా నేను షేప్ బెల్ట్ యొక్క షేప్ని డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను కట్ చేసుకుంటానండి. నేను మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటా ఉన్నాను. నెక్ ఇంకా ఆర్మ్స్ మాత్రం రౌండ్ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే రౌండ్ షేప్లో లేదనుకోండి మనకి నెక్ కూడా రౌండ్ షేప్లో రాదు.
ఇంకా ఈ షేప్ బెల్ట్ కూడా నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో దాని ప్రకారం నేను కట్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆర్మ్ షేప్ కూడా ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలాగే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఎక్స్ట్రా ఈ క్లాత్ మిగిలింది. ఈ మిగిలిన క్లాత్లో నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ 2 ఫోల్డింగ్స్లో ఉండే క్లాత్ని ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్స్గా మడుచుకుంటా ఉన్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్గా మడుచుకున్న తర్వాత ఆల్త్ బ్లౌజ్తో మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇలా ఆల్త్ బ్లౌజ్ని మనం కట్ చేసుకునే బ్లౌజ్ పైన పెట్టి మనం ఆల్త్ అనేది చూసుకోవాలి. ఇక్కడ కింద వైపుకు కూడా నేను 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలి పెడతా ఉన్నాను. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి లోపల మనము మడిచి కుడతాము. మడిచి కుట్టిన తర్వాత దానిని హెమ్మింగ్ చేసుకోవాలి. అందుకని ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది వదిలేశాను. ఆర్మ్ సైడు ఇంకా షోల్డర్ దగ్గర సేమ్ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలి ఒక మార్కింగ్ చేసుకున్నానండి. ఇది మనము మడిచి కుట్టేదానికి మనకు ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది. ఇలా ఈ 2 ఎక్స్ట్రా మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా నేను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు లూజ్ చూసుకోవాలండి. ఇలా ఆల్త్ బ్లౌజ్ని పెట్టి మనము ఎక్కడ వరకు అయితే లూజ్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఆల్త్ బ్లౌజ్ షేప్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్, అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వదిలి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా షేప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి ఒక లైన్, ఇంకా 2 ఇంచెస్ వదిలి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసుకున్నానో నీట్గా అలాగే కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా సైడ్కు ఉండే ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మిగిలిన క్లాత్తో నేను షేప్ బెల్ట్ ఇంకా బాక్స్ పట్టి కాజా పట్టి నేను కుట్టేటప్పుడు దాన్ని కట్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్కి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.